జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే వచ్చే 5 ఏళ్లలోపే జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఈ ప్రభుత్వ పదవీ కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. గత 100 రోజుల్లో మోడీ సర్కార్ పాలనకు లభించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను వివరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ ఫారిన్ పాలసీ బలహీనంగా ఉండేదని, మోడీ హయాంలోనే తొలిసారిగా మన విదేశీ విధానం దృఢంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తమ హయాంలోనే తీసుకొస్తామని జరిపిస్తామని అంటూ ఉన్నారు. ఎన్నికలు వివరాలేంటి? జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే వచ్చే 5 ఏళ్లలోపే జమిలీ ఎన్నికల విధి విధానాలు అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. సో జమిలీ ఎన్నికలపై గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది. దీనిపైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ప్రస్తుతము నడుస్తా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో తిరిగి జమిలీ ఎన్నికల విధానాలపైన ఆ కమిటీ చర్చిస్తుంది. సో ఈ ప్రభుత్వ పదవి కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు అమిత్ షా. గత 100 రోజుల్లో మోదీ సర్కార్ పాలన సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వివరించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశ ఫారిన్ పాలసీ బలహీనంగా ఉండేది. మోదీ హయాంలో తొలిసారిగా మన విదేశీ విధానం దృఢంగా మారిందని వ్యాఖ్యానించారు. సో దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణపై అతి త్వరలోనే ప్రకటన వెలువడుతున్నగా తెలిపారు. అలాగే వక్ఫ్ బోర్డుపై కూడా ఆస్తుల పరిరక్షణ కూడా ప్రత్యేక దృష్టి సాధిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో జమిలీ ఎన్నికలు అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది దేశవ్యాప్తంగా. ఇప్పటికే మొన్న సార్వత్రిక ఎన్నికల సమయం ముందే జమిలీ ఎన్నికలు జరుగుతాయంటూ చర్చ జరిగింది. కానీ ఆ జమిలీ ఎన్నికలకు పోకుండా కేవలము ఏదైతే దానిపైన ఒక కమిటీ వేసింది రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో. కమిటీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తా ఉంది. సో మరోపక్క దీనిపైన విపక్షాలు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్ గా చిదంబరం కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశంలో అసాధ్యము, జమిలీ ఎన్నికలు చేయాలంటే రాజ్యాంగంలో 5 సవరణలు చేయాల్సి ఉంది. 5 సవరణలు చేయాలంటే ప్రస్తుతము లోక్సభలో కానీ అటు రాజ్యసభలో ఎన్డీఏ అదే బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల ఇది సాధ్యం కాదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సో ఓవరాల్ గా మన జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని వేచి చూడాల్సి ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.
ఇవి బులెటిన్